నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. తుఫాన్ ఏదైతే మోందా ప్రభావం తీవ్రతతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి నుంచి భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షాలు గత 24 గంటల నుంచి కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే తుఫాను మోందా ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. తెల్లవారుజాము నుండి కూడా నిరంతరంగా కురుస్తున్నటువంటి వర్షాలు ప్రజా జీవన విధానాన్ని కొంచెం ఇబ్బందికరంగా వలసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం, అటువైపు కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మనుగూరు, కూసుమంచి, అటువైపు ఏదైతే ఈ కొత్తగూడెం, అశ్వారావుపేట మొత్తం కూడా బూర్గంపాడు మండలాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరోవైపు ఏదైతే తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఏదైతే మార్పులు కావచ్చు, అటు గాలివానలతో కూడా ఉరుములతో ఉన్నటువంటి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి ఉంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణం జరుగుతుంది. దీంతో ప్రజల్లో ఆందోళన అయితే కొంత నెలకొంది. పలు చోట్ల కూడా రహదారులు నీట మునిగి వాహనాల రాకపోకలు కూడా దాదాపు నిలిచిపోయాయని చెప్పని మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అధికారులు కూడా దీనిపై అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. మొత్తంగా కలెక్టర్లు, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ కూడా ఈ యొక్క తాజా పరిస్థితులను పరిశీలించి తుఫాన్ తీవ్రత దృష్ట్యా మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, అటువైపు ప్రైవేటు విద్యా సంస్థలు అన్నిటి కూడా ఒక్కరోజు సెలవు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదే మొత్తంగా పాఠశాల సమీపంలో ఉన్నటువంటి చెట్లు కావచ్చు, విద్యుత్ తీగలు కావచ్చు, మొత్తంగా కూలే ప్రమాదం ఉన్నందున ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తా ఉంది. ఇటువంటి అవాంతర సంఘటన జరగకుండా. అదేవిధంగా అధికారులు ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచాలని కూడా అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్లు. మొత్తంగా తుఫాన్ ప్రభావంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. పంట చేతికి వచ్చేటటువంటి సమయంలో వర్షాలు అన్నదాతను కలవబెడుతున్నాయని చెప్పాలి. తుఫాన్ కారణంగా కూడా మొత్తం మొక్కజొన్న కావచ్చు, వరి పంట కావచ్చు, ఇప్పటికే గాలివాన ప్రభావంతో నేల కుదిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా వర్షాల ప్రభావంతో నష్టపోయే అవకాశం ఉన్నదని ఒకవైపు వ్యవసాయ శాఖ కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై చాలా ప్రాంతాల్లో కూడా పత్తి పొలాల్లో ఇప్పటికే నీరు కొంత చేరిందని చెప్పని కూడా మనకు సమాచారం అవుతుంది. పంటలు వాడిపోవడం కానీ, ఏదైతే చేతికి అనేటువంటి పంట పాడైపోయేటటువంటి పరిస్థితి అని రైతులు చెబుతున్నారు. ఈ యొక్క పరిస్థితిలో పంట నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం కూడా అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరే అవకాశం అయితే ఉంది. మొత్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే ముంపుపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మొత్తంగా ఏదైతే మనుగురు కావచ్చు, బురగంపాడు కావచ్చు, పాల్వంచ, కూసుమంచి మార్గాల్లోని ప్రధాన రహదారులు మొత్తం కొంత వర్షం నీటితో నిండే అవకాశం ఉన్నది. ఈ యొక్క జలమయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో కొన్ని గ్రామాల్లో చెరువులు పొంగిపొల్లే రోడ్లపై కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా భద్రాచలం మార్గంలో ఉన్నటువంటి గోదావరి ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కొంత నిలకడగా ప్రవహిస్తున్నప్పటికీ అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఏదైతే వర్షం నేపథ్యంలో ఈ యొక్క బయటికి రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే సింగరేణి, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. అటువైపు సత్తుపల్లి, సింగరేణి ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో కూడా తీవ్రంగా ఉండడంతో బొగ్గు తవ్వకాలు కొంత అంతరాయం జరిగింది. అదేవిధంగా ఇల్లందు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, మనుగురు కావచ్చు, కొంత వర్షం ఇదే కొనసాగుతున్నట్లయితే గనుల్లో నీరు చేరడంతో యంత్రాల పనితీరు నిలిచిపోయి కార్మికులను కొంత భద్రతా దృష్ట్యా కూడా బయటకు రావద్దని చెప్పని కూడా అధికారులు అప్పటికే తరలించిన పరిస్థితి. సింగరేణి అధికారులు గనుల్లోని నీరు తొలగించడానికి కూడా పంపులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. మొత్తంగా వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేసింది, ఈ నేపథ్యంలో మొత్తంగా వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అయితే మనం చూసుకున్నట్లయితే మోందా తుఫాన్ ప్రభావం మొత్తంగా సాయంత్రం వరకు కూడా, ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందని కూడా మనకు సమాచారం ఉంటుంది. కొన్ని చోట్ల ఇంకా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తే ఏదైతే అవకాశం ఉందని మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించిన పరిస్థితి. గాలివానల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నట్టు పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని జిల్లాల్లో కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్లు కావచ్చు, అటువైపు ఎస్పీలు కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, మొత్తంగా వ్యవసాయ విద్యుత్ శాఖ అధికారులు కూడా సమన్వయంతో ఎమర్జెన్సీ మోడ్ లో ఉన్నారని మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా ప్రతి మండలంలో కూడా ప్రత్యేక బృందాలు మానిటరింగ్ చేస్తూ నిర్వహిస్తున్నాయి.
అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మొత్తంగా దీనికి సంబంధించిన విపత్తు నేపథ్యంలో అందరూ విద్యుత్ తీగలు కావచ్చు, తెగిన చోట చెట్లు కూలిన చోట కూడా తక్షణం పునరుద్ధరణ పనులు ప్రారంభించేటటువంటి పనులు సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద తుఫాన్ మోందా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ముఖ్యంగా తెలంగాణలోనే ప్రభావం అధికంగా చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా స్ఫూర్తి ఇండియా న్యూస్ హెచ్చరిస్తుంది. అదేవిధంగా సూచిస్తుంది. అధికారులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పాటించాలని జిల్లా యంత్రాంగం ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ కొనసాగుతుంటాయి. స్టే ట్యూన్స్ అండ్ స్టే సేఫ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.
ఊంథా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా ఉంది. మరోవైపు తెలంగాణలో తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్నందున తెలంగాణలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆరెంజ్, యెల్లో అలర్ట్లు పలు జిల్లాలకు జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లాలో తీవ్రంగా నమోదైంది. తెల్లవారుజాము నుంచే విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. తుఫాను ప్రభావంతో జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని, వర్షం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సాయంత్రం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఖమ్మం పట్టణంతో పాటు సత్తుపల్లి, కుసుమంచి, పాలేరు, వైరా, కొనిజర్ల, మధ్యగూడెం ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రవాణా అంతరాయం కలిగిస్తున్నాయి. రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశముందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. పంట పొలాలు నీట మునిగే ప్రమాదం ఉండటంతో రైతులు తమ దిగుబడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడగా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయడం లేదు. సింగరేణి ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జేవీఆర్ మరియు కిస్టారం ఓసీలలో వరుసగా 25 మిల్లీమీటర్లు, 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఉపరితల గనుల్లోకి నీరు చేరటంతో సుమారు 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మోంథా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. జిల్లాలోని పలు మండలాల్లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసర అవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. కొత్తగూడెం పట్టణంలో వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశముంది. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాన్ ప్రస్తుతం తీవ్ర ఉష్ణమండల తుఫాను స్థాయికి చేరుకుంది. ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ ప్రకారం ఈ తుఫాను తెలంగాణ దక్షిణ జిల్లాలు, ఆంధ్ర తూర్పు ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు జిల్లాల్లో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ ఆరెంజ్ మరియు యెల్లో అలర్ట్లు జారీ చేయబడ్డాయి. సాయంత్రం వరకు మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, విద్యుత్ వాయు ఉధృతి కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.